Flying High, the Rise of Aerospace and Defense అనే ఇంకో సెషన్. ఏ హెల్దీ తెలంగాణ ఫర్ ప్రాస్పరస్ తెలంగాణ అనేది ఇంకొక సెషన్. తెలంగాణ టాలెంట్ మొబిలిటీ ఇంకొక సెషన్. కొరియా సెషన్ ఒకటి, ఆస్ట్రేలియా సెషన్ ఒకటి. ఈ రకంగా తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ చైర్డ్ బై హెచ్ఎం ఐఎన్సిఐడి ఆనరబుల్ మినిస్టర్ వారు చైర్ చేస్తారు. అట్లాగే గిగ్ ఎకానమీ రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్ లేబర్ డిపార్ట్మెంట్. అట్లాగే రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అట్లాగే కెనడా సెషన్. అట్లాగే ఫాస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఉమెన్. ఈ రకంగా సెషన్స్ 8th రోజు కూడా ఈ ఇనాగరల్ సెషన్ అయిన తర్వాత వీటన్నిటి సెషన్స్ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. అట్లాగే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ సెషన్ ఆనరబుల్ మినిస్టర్తో పాటు వారు పాల్గొంటారు. ఆ సెషన్ సంబంధించినటువంటి నిష్ణాతుల్ని నిపుణుల్ని అందులో పాల్గొనేటట్టుగా అనేక మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 8th రోజు అయిపోయిన తర్వాత 9th మళ్ళీ అగైన్ 10 AM నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ సెషన్లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ సెషన్తో మొదలై తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఇంకొక సెషన్, క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ R&D హబ్ స్ట్రాటజీ ఇంకొక సెషన్, ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్టస్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ ఇంకొక సెషన్, మూసీ రిజర్వేషన్ అండ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ మరొక సెషన్, కనెక్టెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ రూరల్ కనెక్టివిటీ ఇంకొక సెషన్, భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 trillion తెలంగాణ అనేది ఇంకొక సెషన్, బిల్డింగ్ తెలంగాణ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకొక సెషన్, capital and growth investment pathways financial hub strategy మరొక సెషన్, high impact sectors how Telangana will lead in a revived global economy, అలాగే innovative PPs harnessing private capital towards public goods, the creative century India's soft power and the future of entertainment, media and entertainment ఇదొక చాప్టర్, inclusive prosperity expanding opportunity for everyone మరొక సెషన్, global capability centers in Telangana from scale to impact ఇంకొక సెషన్, startups for 2047 మరొక సెషన్. దాంతో ఆ సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత Tuesday 9th December 18 hours కి క్లోజింగ్ ప్లీనరీ. ఈ ప్లీనరీకి సంబంధించి క్లోజింగ్ సెరమనీ రోజు ఎవరెవరు పాల్గొంటారు, ఎవరెవరు ఉంటారు అనేది వి విల్ అగైన్ రిలీజ్ ది ప్రోగ్రామ్ షీట్. ప్రస్తుతానికి ఈరోజు 8వ తారీఖు నాడు ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కార్యక్రమంతో పాటు ఎవరెవరు పాల్గొంటారో చెప్పాం. అట్లాగే ఆ 2 రోజుల సెషన్స్ కూడా ఏ రకంగా ఉంటాయో కూడా చెప్పాం. వీటిని విరివిగా దయచేసి పెద్ద ఎత్తున మీ ద్వారా మీడియా అనేక ప్రాంతాలకు చేరవేస్తే ఈ సెంటర్స్ లో ఆ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి దీన్ని వెంటనే క్యారీ చేయవలసిందిగా మీ అందరికి కోరుతూ ఈ సెషన్తో పాటు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరికి మరొక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నాం.
ఫ్లైట్ స్ట్రైక్స్ దీనికి సంబంధించి ఈ విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మిట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి సమ్మిట్. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమ్మిట్. ఇది ఎకనామిక్ సమ్మిట్. ఎకనామిక్ సమ్మిట్ అనేది మనం అందరం గమనించి ఈ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద ఎత్తున ఉపకరిస్తుంది. కాబట్టి ఈ ఉపకరించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుని మనందరం, మీరు మేము మనం అందరం ఎవరి స్థాయిలో వారు ఈ ఎకనామిక్ సమ్మిట్ విజయవంతం కావటానికి, ఆ సమ్మిట్ లో విరివిగా అందరూ పాల్గొని ఈ విజన్ 2047 సంబంధించిన మన పత్రాన్ని రిలీజ్ చేసే సందర్భంగా ఆ విజన్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆకర్షించడానికి కావలసిన అన్ని కార్యక్రమాలని మీ ద్వారా చేరవేయవలసిందిగా నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పాత్ర కూడా అత్యంత విలువైంది. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తులో, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, ఇది ప్రపంచంతో పోటీ పడటానికి, ఆ పోటీ పడే దిశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చుకొని వారందరి చేత ఈ రాష్ట్ర భవిష్యత్ పునాదులకి పెట్టుబడులు పెట్టించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని ప్రపంచాన్ని తెలియజెప్పడం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీరు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాదు సార్, ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏవియేషన్ మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా సబ్మిట్ మీద పడుతుందా? చాలా మందిని ఆహ్వానించారు మీరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఆ ఎఫెక్ట్ తెలంగాణ పైన రేపు వచ్చేటువంటి ఫ్లైట్స్ మీద పడకుండా మిత్రులందరికీ తెలిసిందే, విమానయాన శాఖతో మాట్లాడతారు. మిత్రులందరికీ తెలిసిందే, ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 8th, 9th డేట్స్ ని మనం ఎప్పుడో ప్రకటించుకున్నాం. సరే, ఈ డేట్స్ ని మనం మార్చే డేట్స్ ఏం కాదు. ఎయిర్లైన్స్ సంబంధించి కొంత సమస్య ఉత్పన్నం అయినప్పటికీ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు, ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవటం కోసం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అటెండ్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత ఆ నిర్ణయం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నేను మేమంతా ఆహ్వానించింది ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఈ దేశం మొత్తానికి తెలియాలనే ఆలోచనతోనే